మరణాత ఏదైనా దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే ప్రభు అంటున్నారు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఏమిస్తారట? సమాధానం. ఎంతమంది చూడండి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావటం లేదు అని చాలా మందిలో ఉంది. అసలు నా ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రభు అంటున్నారు, అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము అనగా సమాధానం ఇస్తానంటూ ఉన్నారు కనుక మీలో సందేహాలు పెట్టుకోకుండా ప్రార్థన చేయండి. ప్రభువు శ్రమల్లో అతనికి తోడై ఉండెదను. మీ శ్రమల కాలంలో ఇటువంటి సందేహాలు పెట్టుకోకుండా ప్రార్థన చేస్తే ప్రభువు మీకు ఖచ్చితంగా జవాబు అనగా శ్రమల నుండి విమోచన ప్రభువు మరి ఆయన ఏదో విధముగా మీకు జవాబిచ్చి కార్యము జరిగించువారు. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. అనేక మంది నేటి కాలంలో విశ్వాసంలో బలహీనులు అవుట ద్వారా మా ప్రార్థన వినిపిస్తుందో లేదో, ప్రభు విన్నారో లేదో, కార్యం చేస్తారో లేదో అని ఎంతో మందికి ప్రభు దేవ సందేహాలు ఉండొచ్చు. కానీ ఈ దిన వాగ్దానం బట్టి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అని. ప్రభా, శ్రమలో ఉన్న నీ బిడ్డలమైన వారు మొరపెడుతూ ఉండే నీవే సమాధానం ఇచ్చేవాడు కనుక గొప్ప సమాధానం ఇచ్చి వారికి తోడయుండి నీ ఆత్మతో నింపి బలపరచుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.